నేతలు ప్రయత్నించారంటూ ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆ మంత్రిని దగ్గరుండి తాను ఓడిస్తానని శపథం చేశారు. ఎమ్మెల్సీ కౌంటింగ్ రోజు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి విదేశాల నుంచి రిటర్నింగ్ అధికారికి ఫోన్ చేసి తీర్మానం మల్లన్న ఓడిపోయే అవకాశం ఉందా అని అడిగారని ఆరోపించారు. గుర్తుపెట్టుకోండి, రానున్న ఎన్నికల్లో వడ్డీతో సహా చెల్లించి ఒక్కొక్కరిని కూడా గెలవనీయకుండా చేస్తానని తెలిపారు. విదేశాలకు పోయినటువంటి ఒక మంత్రి గారు కలెక్టర్ గారికి ఆరో రిటర్నింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతాడు. ఆన్నే ఉన్నా ఓడిపోయే అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతా ఉన్నాడు. మీరు రాసి పెట్టుకొని నిత్తి అసలు చక్రవర్తి కలిపి మీరు వచ్చే ఎలక్షన్ లో ఒక్కరు గెలవకుండా పాత్ర పెట్టకపోతే నా పేరు తీర్మానం వలన కాదు, ఒక్కరు కూడా గెలవనియా. మీరు అనుకుంటున్నారేమో. మంత్రాలయంలో రామనామ